हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం 51 to 100 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. 1000 సెంటెన్స్ సిరీస్ లో డైలీ 50 సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాము. సో నేను చెప్తున్నప్పుడు నాతో పాటు మీరు కూడా ఓరల్ చెప్పండి. నాకు నీళ్లు కావాలి. ముझे పానీ చాహియే. ముझे పానీ చాహియే. నాకు ఆకలిగా ఉంది. ముझे భూక్ లగి హై. అది ఆకలి వేసింది. ముझे భూక్ లగి హై. నాకు దాహంగా ఉంది. ముझे ప్యాస్ లగి హై. ముझे ప్యాస్ లగి హై. నాకు దాహంగా ఉంది లేదా వేసింది. నాకు నిద్ర వస్తుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి. ముझे नींद आ रही है. ముझे नींद आ रही है. నాకు నిద్ర వస్తుంది. నేను అలసిపోయాను. मैं थक गया हूँ. मैं थक गया हूँ. నేను అలసిపోయాను. నేను సంతోషంగా ఉన్నాను. मैं खुश हूँ. मैं खुश हूँ. నేను సంతోషంగా ఉన్నాను. నేను బాధగా ఉన్నాను. मैं दुखी हूँ. मैं दुखी हूँ. నేను బాధగా ఉన్నాను. నాకు భయం వేస్తుంది. मुझे डर लग रहा है. मुझे डर लग रहा है. నాకు భయం వేస్తుంది. అతను కోపంగా ఉన్నాడు. वह गुस्से में है. वह गुस्से में है. అతను కోపంగా ఉన్నాడు. నాతో పాటు ఓరల్ చెప్పండి. ఆమె నవ్వుతుంది. वह हंस रही है. वह हंस रही है. ఆమె నవ్వుతుంది. నేను పాట వింటున్నాను. मैं गाना सुन रहा हूँ. मैं गाना सुन रहा हूँ. నేను పాట వింటున్నాను. అతను ఫ్యాన్ ఆన్ చేస్తున్నాడు. वह पंखा चला रहा है. वह पंखा चला रहा है. అతను ఫ్యాన్ ఆన్ చేస్తున్నాడు. ఆమె అయితే वह पंखा चला रही है. ఆమె లైట్ ఆఫ్ చేస్తోంది. वह लाइट बंद कर रही है. वह लाइट बंद कर रही है. ఆమె లైట్ ఆఫ్ చేస్తోంది. అతను అయితే वह लाइट बंद कर रहा है. నేను టేబుల్ శుభ్రం చేస్తున్నాను. मैं मेज साफ कर रहा हूँ. मैं मेज साफ कर रहा हूँ. నేను టేబుల్ శుభ్రం చేస్తున్నాను. అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే मैं मेज साफ कर रही हूँ. నేను ఇల్లు శుభ్రం చేస్తున్నాను. मैं घर साफ कर रहा हूँ. मैं घर साफ कर रहा हूँ.
నేను అనే వ్యక్తి ఒకవేళ ఫీమేల్ అయితే ఎస్ మై ఘర్ సాఫ్ కర్ రహీ హూ. ఆమె భోజనం వడ్డిస్తోంది. వహ్ ఖానా పరోస్ రహీ హై. వహ్ ఖానా పరోస్ రహీ హై. ఆమె భోజనం వడ్డిస్తోంది. అతను వహ్ ఖానా పరోస్ రహా హై. అతను పాలు తాగుతున్నాడు. వహ్ దూద్ పీ రహా హై. ఆమె పాలు తాగుతుంది. వహ్ దూద్ పీ రహీ హై. బిడ్డ ఏడుస్తుంది. బచ్చా రో రహా హై. అదే ఏడుస్తున్నాడు. బచ్చా రో రహా హై. అతను ఆడుతున్నాడు. వహ్ ఖేల్ రహా హై. ఆమె ఆడుతుంది. వహ్ ఖేల్ రహీ హై. వహ్ ఖేల్ రహీ హై. ఆమె ఆడుతుంది. నేను తలుపు తెరుస్తాను. మై దర్వాజా ఖోల్తా హూ. మై దర్వాజా ఖోల్తా హూ. నేను తలుపు తెరుస్తాను. అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే మై దర్వాజా ఖోల్తీ హూ. ఎస్ నేను తలుపు మూస్తాను. మై దర్వాజా బంద్ కర్తా హూ. మై దర్వాజా బంద్ కర్తా హూ. నేను తలుపు మూస్తాను. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తాను. మై రోజ్ స్కూల్ జాతా హూ. అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే మై రోజ్ స్కూల్ జాతీ హూ. జాతీ హూ. అతను ప్రతిరోజు పనికి వెళతాడు. వహ్ రోజ్ కామ్ పర్ జాతా హై. ఆమె ప్రతిరోజు పనికి వెళ్తుంది. వహ్ రోజ్ కామ్ పర్ జాతీ హై. ఆమె ప్రతిరోజు పూజ చేస్తుంది. వహ్ హర్ దిన్ పూజా కర్తీ హై. అతను వహ్ హర్ దిన్ పూజా కర్తా హై. చేస్తాడు. నేను ప్రతి ఉదయం లేస్తాను. మై హర్ సుబహ్ ఉఠతా హూ. మై హర్ సుబహ్ ఉఠతా హూ. నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే మై హర్ సుబహ్ ఉఠతీ హూ. ఉఠతీ హూ. నేను త్వరగా నిద్రపోతాను. మై జల్దీ సోతా హూ. అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే ట్రై చేయండి. ఎస్ మై జల్దీ సోతీ హూ. నేను ఆలస్యంగా లేస్తాను. మై దేర్ సే ఉఠతా హూ. అదే ఫీమేల్ అయితే మై దేర్ సే ఉఠతీ హూ. నేను ప్రతిరోజు చదువుతాను. మై రోజ్ పడతా హూ. మై రోజ్ పడతా హూ. అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే మై రోజ్ పడతీ హూ. నేను ఉత్తరం రాస్తాను. మై పత్ర లిఖతా హూ.
అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే मैं पत्र लिखती हूँ. ఆమె కథ చెబుతోంది. वह कहानी सुनाती है. वह कहानी सुनाती है. అతను वह कहानी सुनाता है. ఓకేనే. చెప్పడము అంటే లైక్ వినిపించడం అనే సెన్స్ లో. నేను భోజనం తీసుకువస్తాను. मैं खाना लाता हूँ. मैं खाना लाती हूँ. फीमेल అయితే मैं खाना लाती हूँ. అతను నీరు తీసుకువస్తాడు. वह पानी लाता है. ఆమె నీరు తీసుకువస్తుంది. वह पानी लाती है. తరచుగా చేసేటువంటి పనులు. నేను మార్కెట్ నుండి కూరగాయలు తీసుకువస్తాను. मैं बाजार से सब्जी लाता हूँ. मैं बाजार से सब्जी लाता हूँ. నేను మార్కెట్ నుండి కూరగాయలు తీసుకువస్తాను. ఆమె కూరగాయలు కోస్తోంది. वह सब्जी काट रही है. वह सब्जी काट रही है. అతను అయితే वह सब्जी काट रहा है. रहा है. క్రియాపదం మారుతుంది. నాతో పాటు ఓరల్ చెప్పండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. నేను టేబుల్ మీద పుస్తకం పెడతాను. मैं मेज पर किताब रखता हूँ. मैं मेज पर किताब रखता हूँ. నేను టేబుల్ మీద పుస్తకం పెడతాను. నేను గోడ మీద ఫోటో పెడతాను. मैं दीवार पर फोटो लगाता हूँ. या तस्वीर పిక్చర్ ఫోటోని తస్వీర్ అని కూడా అనొచ్చు. నేను బొమ్మ ఎత్తుతాను. मैं खिलौना उठाता हूँ. मैं खिलौना उठाती हूँ. లేడీ అయితే ఉఠాతీ హూ. నాతో పాటు వారు చెప్పండి. ఆమె కిటికీ తెరుస్తుంది. वह खिड़की खोलती है. वह खिड़की खोलती है. ఆమె కిటికీ తెరుస్తుంది. ఆమె కిటికీ మూస్తుంది. वह खिड़की बंद करती है. वह खिड़की बंद करती है. ఆమె కిటికీ మూస్తుంది. నేను బట్టలు వేసుకుంటాను. मैं कपड़े पहनता हूँ. मैं कपड़े पहनती हूँ. నేను బట్టలు వేసుకుంటాను. అతను బూట్లు వేసుకుంటాడు. वह जूते पहनता है. वह जूते पहनता है. అతను బూట్లు వేసుకుంటాడు. ఆమె జుట్టు దువ్వుకుంటుంది. वह बाल संवार रही है. या कंघी कर रही है. ओके. वह बाल संवार रही है. ఆమె జుట్టు దువ్వుకుంటుంది. నేను అద్దం చూస్తున్నాను. मैं आईना देख रहा हूँ. मैं आईना देख रही हूँ. फीमेल అయితే रही हूँ. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. वह हंसते हुए बोल रही है. वह हंसते हुए बोल रही है. ఆమె నవ్వుతూ మాట్లాడుతుంది. నేను నెమ్మదిగా నడుస్తున్నాను.
मैं धीरे चल रहा हूँ मैं धीरे चल रहा हूँ అదే లేడీ అయితే मैं धीरे चल रही हूँ అతను వేగంగా పరిగెడుతున్నాడు वह तेज दौड़ रहा है वह तेज दौड़ रहा है అతను వేగంగా పరిగెడుతున్నాడు రాము గట్టిగా ఏడుస్తున్నాడు రామ్ జోర్ సే రో రహా హై రామ్ జోర్ సే రో రహా హై రాము గట్టిగా ఏడుస్తున్నాడు ఒకవేళ సీత పెట్టండి సీత జోర్ సే రో రహీ హై నేను టీ తాగుతున్నాను చాయ్ मैं चाय पी रहा हूँ అదే నేను అనే వ్యక్తి ఫీమేల్ అయితే ఎస్ मैं चाय पी रही हूँ అతను పుస్తకం వెతుకుతున్నాడు वह किताब ढूंढ रहा है वह किताब ढूंढ रहा है ఆమె పుస్తకం వెతుకుతుంది वह किताब ढूंढ रही है रही है నేను తలుపు దగ్గర నిలబడ్డాను मैं दरवाजे पर खड़ा हूँ मैं दरवाजे पर खड़ा हूँ पर అనే దానికి 3 మీనింగ్స్ ఉన్నాయి పర్ అంటే వద్ద మీద పైన అని కూడా ఉంటుంది అండ్ పర్ కి బియూటి బట్ కానీ मैंने कहा था पर वह नहीं सुना సో ఇలా కూడా వస్తుంది ఓకే पर ओके थैंक यू अब तक हम साथ रहें जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू